పిల్లలు, మనమందరం మన అమ్మనాన్నలకు పుట్టాం, వారు వారి అమ్మనాన్నలకు పుట్టారు. మరి ఇలా వెనక్కి వెళ్తే అసలు ఈ భూమి మీద పుట్టిన మొదటి మనిషి ఎవరు? ఆయనకు అమ్మనాన్నలు ఎవరు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మనవడు, అవునమ్మమ్మ. అసలు మొదటి మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొదట తన సంకల్పంతో, మనసుతో సనకసనందనాదులను, ఆ తర్వాత మరీచి, అత్రి వంటి 10 మంది ప్రజాపతులను సృష్టించాడు. వీరంతా జ్ఞానులు మరియు తపస్సంపన్నులు. కానీ వీరు మనలాంటి సాధారణ మనుషులు కాదు. సృష్టి విస్తరించాలంటే స్త్రీ, పురుష రూపాలు కావాలని బ్రహ్మదేవుడు నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదేవుడు తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించాడు. కుడి భాగం నుండి ఒక పురుషుడు, ఎడమ భాగం నుండి ఒక స్త్రీ జన్మించారు. ఆ పురుషుడి పేరే స్వయంభువ మనువు. ఆయనే ఈ భూమి మీద మొదటి మనిషి. ఆ స్త్రీ పేరే శతరూప. ఆమె మొదటి మహిళ. వీరిద్దరూ బ్రహ్మదేవుడి నుండే స్వయంగా పుట్టారు కాబట్టి వీరిని అయోనిజులు, తల్లి గర్భం నుండి పుట్టనివారు అంటారు. మనువు మరియు శతరూప దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కొడుకులు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు కలిగారు. వీరి ద్వారానే మానవ వంశం అభివృద్ధి చెందింది. మనువు సంతానం కాబట్టే మనల్ని మానవులు అని పిలుస్తారు. చూశారా? మన పేరు వెనుక ఉన్న రహస్యం అదే. ఒక్కొక్క మనువు పరిపాలించే కాలాన్ని ఒక మన్వంతరం అంటారు. ఇప్పుడు మనం ఉన్నది 7వ మనువు అయిన వైవస్వత మనువు కాలంలో. అందుకే మనం పూజ చేసేటప్పుడు వైవస్వత మన్వంతరే అని చెబుతాం. చూశారా పిల్లలు? మనమందరం ఆ మనువు యొక్క వారసులమే. అందుకే లోకంలో ఉన్న మనుషులందరూ మనకు చుట్టాలే. ఈ కథ మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం అమ్మమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ధ్రువుడి కథ చెప్పుకుందామా?